See, I was municipal minister in the last government for about 8.5 years. I urge you to think. నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. గత 8.5 ఏళ్లలో మేము హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పడగొట్టామా? ఒక్క ఇల్లు పడగొట్టాల్సిన అవసరం వచ్చిందా? కొత్త లింక్ రోడ్స్ ఏర్పాటు చేశాము, కొత్త ఫ్లైఓవర్లు కట్టాము, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాము, కొత్తగా ఎస్టీపీలు కట్టాము, కొత్తగా పార్క్స్ కట్టాము, గ్రేవ్ యార్డ్స్ కట్టాము, మూసీని కూడా కొంత బ్యూటిఫై చేశాము, డ్రింకింగ్ వాటర్ ఇచ్చుకున్నాము. పవర్ కట్స్ ఇదివరకు ఇదే మధు పార్క్ రిడ్జ్ లో 2004లో పవర్ కట్స్ ఎట్లా ఉండేది? ఇంటింటికో ఇన్వర్టరు, మొత్తం అపార్ట్మెంట్ లో జనరేటర్, ఎక్కడొచ్చినా డీజిల్ గబ్బు ఉండేది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ బాగా చేశాం, బేసిక్స్ చూసుకున్నాం. గవర్నమెంట్ గా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. తర్వాత మేము ఏమనుకున్నామంటే, నిజానికి కరోనా వచ్చింది 2020లో. కరోనా ఒకవేళ రాకపోయి ఉంటే ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీ బ్యూటిఫికేషన్ కూడా మేము ప్లాన్ చేశాం. డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ రోజే సిద్ధం చేసి, మీకు కావాలంటే కాపీ కూడా మీకు అప్పచెప్తాం. 16,000 కోట్ల రూపాయలతో 16,000 crores ఓన్లీ. దానిలో మరి ఎండ్ టు ఎండ్ మంచిరేవుల నుంచి మొదలు పెడితే కింద అక్కడ దాకా, ఓఆర్ఆర్ కింది దాకా, చివరి దాకా, వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా ఒక ఫ్లైఓవర్ కూడా, ఎక్స్ప్రెస్ వే కూడా ఏర్పాటు చేసుకుంటూ, సో దట్ మీరు ఓఆర్ఆర్ అంతా తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరైనా మధ్యలో ఉన్న వాళ్ళు, ఉదాహరణకు మధు పార్క్ లో ఉన్న వాళ్ళు మీరు ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళొచ్చు, మొత్తం తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మూసి మధ్యలోంచి ప్లాన్ చేశాం. ప్లాన్ చేసి 3,866 కోట్లు, 3,866 crores. We had planned 32 STPs to make Hyderabad the only city in the country which treats every drop of its sewerage. ఎందుకంటే మీకు ఒక విషయం తెలియాలి, 94% of the sewerage that gets generated in Hyderabad, GHMC limits lo, it flows into Moosi. Moosi is both a boon and a bane for Hyderabad, because it is a boon because natural గా ఎప్పుడైనా పెద్ద వర్షాలు పడ్డప్పుడు నీళ్ళన్నీ కూడా బై గ్రావిటీ మూసీలోకి వెళ్ళిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయి. సో సబ్మర్జెన్స్ కానీ ఇనండేషన్ కానీ ఉండదు. ఎట్ ద సేమ్ టైం, అన్ఫార్చునేట్లీ, బికాస్ ఆఫ్ lack of vision, lack of interest, lack of focus, Moosi became a sewerage. Moosi essentially became a sewerage. It has become a bed and a haven for mosquitoes and deadly diseases. What we have tried to do is, we have tried to ensure every single drop of sewerage that gets generated in Hyderabad city limits, about 2,000 MLD. 1 MLD is 1 million liters per day. 2,000 MLD of sewerage that gets generated in Hyderabad, we ensured that we build capacity of 866 crores worth of sewerage treatment plants have been built. 80% have been constructed in our